ఈ వీడియోలో మనం ఏపీపీ సెట్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఎంత ఫీజు, కోచింగ్ మన ఛానల్ నుంచి ఏ కోర్సెస్కి కోచింగ్ ఉంది, ప్రిపరేషన్ టిప్స్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే మనం ఏ విధంగా చదవాలి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. పీజీసెట్ సంబంధించిన ఇంకా ఏ డౌట్ రాదు, మాక్సిమం వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ నుంచి కోచింగ్ అయితే ఉంది. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కెమికల్ సైన్సెస్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అలాగే జనరల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కెమికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఓకే, ఫీజు సంబంధించిన డీటెయిల్స్ అనేవి వేరే వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి. అండ్ ఎవరైతే లైఫ్ సైన్సెస్ అంటే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, వైరాలజీ, జెనెటిక్స్, ఆక్వాకల్చర్, ఫిషరీస్, మెరైన్ బయాలజీ, ఫారెన్సిక్ సైన్స్ ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళందరికీ లైఫ్ సైన్సెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, సో దానికి సంబంధించిన కోచింగ్ కూడా ఉంది. సో ఆ వీడియో కూడా మన ఛానల్ ఉంది, చూడండి. అండ్ బోటనీ, జువాలజీ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి కూడా కోచింగ్ ఉంది. అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కూడా ఉందన్నమాట. సో మొత్తానికి ఈ కోర్సెస్కి మన ఛానల్ నుంచి కోచింగ్ ఉంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ యొక్క వీడియోలో చివరిలో నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే ఓన్లీ కోచింగ్ పర్పస్ అయితే మాత్రమే నాకు కాల్ చేయండి, గైడెన్స్ మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే నేను క్లాసెస్ ఉంటాను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నన్ను అర్థం చేసుకొని మీరు నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క పీఎస్సీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరు ఆప్షి అండ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీలో స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నారు, సో అది యాప్షి కింద మనకి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయమనేది బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ who have passed or appearing for the final year semester examination in the qualifying degree are eligible for entrance test and admission into first year of various PG courses MA, MCom, MSc, MCJ, MLIC, MED, MPED, MSc and టెక్నాలజీ etc. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందో లేదా డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఎవరైతే ఉన్నారో, నేను ఇంటర్న్షిప్లో ఉన్నాను, లేదా సార్ నాకు జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి, జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను అప్లై చేయొచ్చా అనేసి నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో అప్లై చేయొచ్చు, మీకే ఈ యొక్క ఎగ్జామ్. సో మీరు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారా, మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందో, సో నేను 2 years అయిపోయింది, నా డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నేను ఎంఎస్సీ చేసుకోవచ్చా అనేసి కామెంట్ చేస్తున్నారు. మీరందరూ అప్లై చేసుకోవచ్చు. మీరందరూ ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు సీట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రం సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది అండ్ ఫ్రీ సీట్స్ వస్తాయి. అది కూడా రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఫ్రీ సీట్స్ అనేవి ఉంటాయి. ఓకే, దయచేసి గమనించండి, ఓన్లీ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ కొడతారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్స్, మిగతా వాళ్ళకి ఫ్రీ సీట్స్ లేవు. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్లో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి ఫ్రీ సీట్స్ రావు. అండ్ మీరు 50,000 ఒక్కొక్క అంటే కోర్స్ ఏదైతే ఉందో కోర్సుని బట్టి మీ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. మినిమం 30,000 ఉంది. ఓకే, సైన్స్లో అయితే మినిమం 30,000 ఉంది, ఆర్ట్స్లో అయితే మినిమం 25,000 అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ ఇయర్. ఒక 2 years కాదు, పర్ ఇయర్ 30,000 ఉంది ఫీజు. అండ్ మీకు ఎవరైతే ఇక్కడ సీట్ కొడతారో వాళ్ళకే జేవిడి అండ్ అంటే జగనన్న విద్యా దీవెన అండ్ వసతి దీవెన 2 వస్తాయి అన్నమాట. కాబట్టి నార్మల్ వాళ్ళకైతే రాదు, జాగ్రత్తగా చూసుకోండి. మంచి కష్టపడి చదివిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్స్, లేకపోతే ఫ్రీ సీట్స్ రాదు. సో దాన్ని ఈజీ చేయడానికి మన ఛానల్ నుంచి కోచింగ్ ఉంది. సో ఒకవేళ మీకు కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో మీరు కట్టేది 5,000, 6,000, బట్ మీరు బెనిఫిట్ అయ్యేది 1 lakh, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని మీకు నచ్చితే ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరి ఎవరైతే ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంకామ్ మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎంఎస్సి మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అండ్ ఎంఎల్ఐసి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంపీఈడి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంఎస్సి మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, సో ఈ యొక్క కోర్సెస్లో ఎవరైతే ఎంఎస్సి చేయాలనుకున్నారో వీళ్ళందరికీ ఒకటే కామన్ ఎంట్రన్స్, అది ఏపీపీజీ సెట్ అనమాట. మరి ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క సీట్స్ అనేవి ఆ కాలేజెస్లో అలాట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ ఎవరికి వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వీళ్ళు ఈ కాలేజ్ అంటే యూనివర్సిటీస్
అండ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మనకి ఫ్రీ సీట్ వస్తుంది. మిగతా వాళ్ళందరూ ఫీజు పే చేసుకోవాలి. కాబట్టి యూనివర్సిటీస్లో 30 సీట్లే ఉంటాయి, అంతకుమించి అయితే ఉండదు. పెద్ద యూనివర్సిటీస్ అయితే ఒక 60 వరకు ఉండొచ్చేమో ఒక్కొక్క కోర్స్కి, అంతకుమించి అయితే ఎక్కువ ఉండవు. మరి 60 సీట్స్కి ఎంతమంది రాస్తారో మీరే అబ్జర్వ్ చేసుకొని ఓకే మీరు ఏ విధంగా చదవాలనేది మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీ మైండ్లో ఉండాలి. మరి యొక్క ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి సివిటి కంప్యూటర్ బేస్ టెస్ట్ అనమాట. సో లాస్ట్ 2 years నుంచి కంప్యూటర్ బేస్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. మరి మీకు సంబంధించిన ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ sets.apsi.gov.in ఏదైతే ఉందో సో ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు సంబంధించిన సిలబస్ కానీ మాక్ టెస్ట్లు కానీ అండ్ ఏదైతే నోటిఫికేషన్ బ్రౌచర్ ఏదైతే ఉందో బ్రౌచర్ మొత్తం మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అంటే అప్లికేషన్ ఫీజు ఎంత అంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి 850 రూపీస్, ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ ఉన్నారో వాళ్ళకి 750 రూపీస్ పర్ పేపర్. ఓకే, అన్ని పేపర్స్ కాదు, ఒక్కొక్క పేపర్కి 750 రూపీస్. అంటే నేను ఇప్పుడు ఎంఎస్సి కెమికల్స్ అంటే కెమికల్ సైన్స్ ఉంది కదా, కెమిస్ట్రీ చేయాలనుకున్నా, కెమికల్ సైన్సెస్ ఒక ఎంట్రన్స్. సో ఓకే, ఆ ఎంట్రన్స్కి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను బాటనీ రాయాలనుకున్నాను అనుకో, ఈ 1+1 అవుతుంది కాబట్టి సో అంటే అప్పుడు ఏమవుతుంది 750 + 750 అవుతుంది. ఓకే, అంటే నేను ఇక్కడ జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంతేగాని వేరేలా కాదు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్కి అంటే ఇంత ఫీజు అనేది ఉంటుంది అనమాట. 850 రూపీస్ ఫర్ ఓసీ ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అండ్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 750 రూపీస్, అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం 650 రూపీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఫీజు అనేది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఓకే, సో మన ఏదైతే sets.apsi.gov ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఇప్పుడే అప్లై చేయొద్దు, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోండి. మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1వ తారీఖు ఏప్రిల్ నెల అంటే April 1st నుంచి మనకి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకి May 4th వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అప్లికేషన్ అనేది April 1st నుంచి 1వ తారీఖు నుంచి May 4వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క లేట్ ఫీజు అంటే ఒకవేళ మీరు May 4వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోలేకపోతే మీకు 500 రూపీస్తో లేట్ ఫీజుతో 15th May వరకు మీకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు అప్పటికీ అప్లై చేసుకోలేకపోతే 1000 రూపీస్తో మీకు లేట్ ఫీజుతో 25th May వరకు మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. మరి యొక్క ఎగ్జామ్ ఎప్పుడంటే కమెన్స్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో టెంటేటివ్లీ నాట్ కన్ఫర్మ్. సో ఇది ఏంటంటే 10th నుంచి మనకి ఎగ్జామ్స్ ఉంటాయి అనేది మనకి చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎగ్జామ్ పెట్టేస్తారు. ఇప్పటికే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు అన్నారు, బట్ దాన్ని రీషెడ్యూల్ చేస్తూ 10వ తారీఖు నుంచి 14వ తారీఖు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం యొక్క ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే ఆ డేట్స్లోనే జరుగుతుంది. కాబట్టి సో జాగ్రత్త ఫాలో అవ్వండి. ఓకేనండి, సో ఇది ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు అర్థమైంది కదా ఏ కోర్సెస్ ఉన్నాయి అండ్ ఎవరు ఎలిజిబుల్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్. అప్లికేషన్ ఫీజు చెప్పాను, ఆ విధంగా మీరు ఆ డేట్స్ గుర్తుపెట్టుకొని ఈ లోపల మీరు అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వీక్ తర్వాత ఆగి సెకండ్ వీక్లో చేయండి, ఎందుకంటే కొన్ని సైట్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, అందుకోసమే కొంచెం ఒక 1 week ఆగిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3 years అంటే మీ 3 years డిగ్రీ కదా, ఈ 3 years డిగ్రీలో మనకి వెయిటేజ్ అనేది ఉందన్నమాట. థర్డ్ ఇయర్లో 50% వెయిటేజ్ ఉంటుంది. అంటే థర్డ్ ఇయర్లో మీరు ఏ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశారో, ఏ క్వశ్చన్ పేపర్స్ రాశారో దాని నుంచి 50% వెయిటేజ్ అనేది క్వశ్చన్స్లో ఇస్తారు. అండ్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ 25 + 25 అంటే 50% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే థర్డ్ ఇయర్ ఎక్కువ చదువుకుంటే మీకు సరిపోతుంది. అండ్ మీరు స్ట్రాటజికల్గా ఏ విధంగా చదువుకోవాలంటే ప్రాపర్గా సిలబస్ చూసుకొని సిలబస్ డౌన్లోడ్ చేసి మీరు ఏ ఎగ్జామ్కి రాయాలనుకుంటున్నారో ఆ సిలబస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకొని మీకు సంబంధించిన ఏమైనా మెటీరియల్స్ ఉంటే చదువుకోండి. లేదు అని అంటే మన ఛానల్లో కోచింగ్ ఉంది, ఆ కోచింగ్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. సో మరి కోచింగ్కి ఎలా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మీ యొక్క సబ్జెక్ట్ని బట్టి మీకు ఎగ్జామ్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫీజుని బట్టి మీకు ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి కోచింగ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఇప్పటివరకు అయితే మన ఛానల్ నుంచి ఎవరు ఫెయిల్ అవ్వలేదు, 100కి 100% అయితే సక్సెస్ ఉంది. కాబట్టి మీరు కూడా అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకుంటేనే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వండి. లేకపోతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.